వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ధర్మం విజయం సాధించేటప్పుడు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతోందా, అసలు ఇక ప్రళయమేనా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆనాటి మహాభారత కాలం నుంచి చూసుకున్నా కూడా ఇదే ఆనవాయితీ. అసలు కౌరవ సైన్యం ముందు పాండవులు నిలవగలరా? వాళ్లకున్న బలం, బలగం, అర్ధబలం, అంగబలం, చతురంగ బలాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఒక పక్కన శకుని మామ, ఇంతమంది ముందు ఆ 5 పాండవులు అసలు ఈ సంగ్రామంలో నిలవగలరా, అసలు వీళ్ళు విజయం సాధించగలరా అన్న అనుమానమే అందరికీ ఉండేది. అదే ఆనవాయితీ కూడా. కానీ ధర్మం గెలుస్తుంది, ధర్మం విజయం సాధిస్తుంది అనేది ఆనాటి మహాసంగ్రామ కాలం నుంచి నేటి సార్వత్రిక సంగ్రామం వరకు కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అయితే మే 13 సార్వత్రిక ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో మహాసంగ్రామాన్ని నిజంగానే తలపిస్తున్నాయి. ఒక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న అర్ధబలం, అంగబలం, చతురంగ బలాలు, వ్యూహాలు, అస్త్రశస్త్రాలు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే మీడియా, సోషల్ మీడియా, ఇక శకుని మామలకైతే కొదవే లేదు. ఏవైనా సరే తిమ్మిని బొమ్మని చేయగల, ఏదైనా సరే డైవర్ట్ చేయగలరు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, యంత్రాంగం, ఒక ప్రైవేట్ సైన్యం లాంటి వాలంటీర్లు, ఇంతమంది బలం బలగాలతో మరొక్కసారి అధికారం కట్టబెట్టమంటూ ప్రజల్లోకి రేపటి నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ కూడా తన లగ్జరీ అయినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రజల్లోకి మరొక్కసారి మరి ఏమార్చడానికి వెళ్తున్నారు. అయితే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే ప్రజా సంకల్ప యాత్ర చేసి ఏ స్థాయిలో ఆయన్ని ఏమార్చారు, ప్రజలు ఎలా ఆయన్ని నమ్మారు, మోసపోయారు అన్నది 5 సంవత్సరాలు చాలామంది చూశారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా ఒక మాట చెప్తూ ఉంటారు, 99% హామీలు నేను అమలు చేసేసా అని. కానీ ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి 99% ఆ హామీలు అమలు చేయడం కాదు, 99 మోసాలు మీరు చేశారు అని. ప్లీజ్ ప్లే ఒకసారి ఆ వీడియో. 24 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా, దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ. మీరు పెళ్లిళ్ళు చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము, ₹1,00,000 ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మోడీ పథకం పెట్టినాడు, పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం ₹3,00,000 మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు మే మాసంలో
12,500 రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పబోయే కార్యక్రమం 4వ కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు అని చెప్తా ఉన్నాం. ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. 4 ఎస్, ప్రస్తుతానికైతే 99 హామీలు అంటే మనకు ఆల్మోస్ట్ డిబేట్ టైం అంతా కూడా అదే సరిపోతుంది. నేను జస్ట్ ఒక 20 నుంచి 25 వరకు ఆయన ఇచ్చిన గత ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఎలా మోసం చేశారు, ఎలా ఎగ్గొట్టారు అన్నదాన్ని ఊరికే మీకు శాంపిల్గా చూపించాను. ఇంకా మీకు ఎప్పటికప్పుడు ఈ 99 మోసాలు ఆయన చెప్పినవి చేసినవి కూడా నిత్యం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అనేక కథనాల్లో మీకు చూపించి అందించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ నేను అంటున్నట్టు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చెప్పి మోసం చేసి ఆయనంతటా ఆయన నోటితో చెప్పిన అంశాలు ఇవన్నీ. కానీ 99% హామీలు అమలు చేసేసాను, సో నేను మరొకసారి గెలిపించండి నన్ను అంటూ రేపటి నుంచి ఆయన తన అధికారిక విలాసవంతమైనటువంటి ఒక లగ్జూరియస్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రజలు మరొకసారి అధికారం ఇవ్వండి అని కోరడానికి ఆయన బయలుదేరుతున్నారు. సో అర్ధబలం, అంగబలం, యంత్రాంగం, చతురంగ బలాలు, అస్త్రాలు, శస్త్రాలు, మీడియా, సోషల్ మీడియా అన్నీ అటు సైడ్ ఉన్నాయి. మరొక్కసారి ఇటు ప్రతిపక్షాల సైడ్కి వద్దాం. సో ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా రేపే ప్రజాక్షేత్రంలో ఒక అడుగు పెడుతున్నారు. సో వారు చెప్పేటువంటి సూపర్ 6 ప్రజలకు ఏం చేస్తామంటూ అన్న విషయాలు ఇప్పటికే ఆయన అనేక సభా కార్యక్రమాల్లో నిన్న కుప్పం పర్యటనలో కూడా సవివరంగా వివరిస్తున్నారు. సో అభ్యర్థులు రెడీ అయ్యారు. సో ప్రజాక్షేత్రంలోకి తాడో పీడో తేల్చుకునేందుకు పూర్తి స్థాయిలో రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దిగుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30వ తేదీ నుంచి పిఠాపురంలో తన ఎన్నికల శంఖారావాన్ని పిఠాపురం వేదికగా పూరించి మొత్తం వారాహితో ఆయన కూడా సంహారం చేయడానికి, చెడుపై మంచి విజయం సాధించడానికి ఆయన తన యాత్రని పిఠాపురం నుంచి పూరించబోతున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా శంఖారావం అంటూ కూడా మరొకసారి ప్రజలతో మమేకమవుతూ ఎలా అయితే వ్యవస్థల పతనం అవుతోంది, ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రతిపక్షాలపై ఎటువంటి కక్ష సాధింపు చేస్తూనే ప్రజలకి మేమున్నాం అండగా అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజాగళం, శంఖారావం, వారాహి వర్సెస్ మేమంతా సిద్ధమంటూ అటు ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్న వేళ 99% అమలు చేశాం, లేదు 99%, 99 హామీలు అన్ని మీరు మోసం చేశారంటూ ఇటు ప్రతిపక్షాలు ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో బయలుదేరుతున్నప్పుడు ఎవరు నిలుస్తారు, ప్రజలు ఎటువైపు, అస్త్రశస్త్రాలేంటి, ప్రజలు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు, మోసాలనా లేకపోతే ఏ మార్చే మాటలనా, లేదా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చెప్తున్న మాటల్ని మరొకసారి రాష్ట్రం ఎలా అయిపోతోందన్న విషయాల్ని వీళ్ళు చెప్తున్న విషయాల్ని పరిగణలోకి తీసుకుంటారా, ఏం జరగబోతోంది, మహాసంగ్రామంలో ఎవరు విజయం సాధించబోతున్నారు, యాత్రల్లో ఎవరికి ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు, ఎవరికి ఎక్కువ ఆదరించి అధికారం కట్టబెడతారు అన్ని చర్చిద్దాం. చిన్న విరామం.